నెల్లూరు జిల్లాలో బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి తెప్పోత్సవం దేవీ దేవతల వన మహోత్సవం వైభవంగా జరిగింది. నెల్లూరులోని మైపాడు గేట్ వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉత్సవాలు నిర్వహించారు. నెల్లూరులోని ప్రముఖ దేవాలయాల నుండి దేవతామూర్తులు మహోత్సవానికి వచ్చారు. తెప్పోత్సవంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆగమ శాస్త్రోక్తంగా పునఃనిర్మిస్తామని చెబుతున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి ఏదైతే దుర్గా మల్లేశ్వర స్వామి తెప్పోత్సవం, అలాగే ఏదైతే వన మహోత్సవం, నెల్లూరులో ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఎంతో పెద్ద ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలా ఏర్పాట్లు చేశారు సార్? నెల్లూరులో ఈ తెప్పోత్సవం అనేది ఎంతో కాలం జరుగుతుందండి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఈరోజు అటు దేవాదాయ శాఖ, మున్సిపల్ శాఖ ఏర్పాట్లు చేయడం జరిగింది, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అయితే ఈ తెప్పోత్సవం ఎక్కడైతే జరుగుతున్నది 2014-19లో ఆ రోజు మేయర్ అజీజ్ గారి యొక్క ఆధ్వర్యంలో యాక్చువల్గా ఈరోజు దాన్ని చాలా చక్కగా విత్ గ్రానైట్తో చాలా చక్కగా వెరీ స్ట్రాంగ్గా చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు అంతకుముందు అయితే బుడదలో నీళ్ళలో దిగి చేసేవాళ్ళు, బుడదలోనే అలాంటి చాలా చక్కగా చేశారు. అయితే దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి డెవలప్మెంట్ అక్కడ చేయలేం. నేను నిన్న విజిట్ చేశాను. ఇంకా కొన్ని డెవలప్మెంట్ నిన్నే మున్సిపల్ అధికారులకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. త్వరలో దాన్ని టేకప్ చేసి ఆ సరౌండింగ్స్లో ఏమైనా చేయాల్సి ఉంటే అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే ధర్మరాజు దేవస్థానాన్ని కూడా సందర్శించారు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇక్కడ దీన్ని కూడా డెవలప్ చేస్తానంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. అంటే అక్కడ కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సార్? అంటే నెల్లూరులో యాక్చువల్గా అనేక టెంపుల్స్ ఉన్నాయని పురాతనమే. దేవాదాయ శాఖ మంత్రి మన నెల్లూరు వాసి సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారితో యాక్చువల్గా కలిసి విజిట్ చేయడం జరిగింది. అన్ని టెంపుల్స్ కూడా విజిట్ చేయదలుచుకున్న 1 by 1 ఈ అగమ శాస్త్రం ప్రకారం యాక్చువల్గా ఏదైతే చేయాలో వాళ్ళతో సంప్రదించి అవన్నీ చేసి ఎస్టిమేషన్స్ చేయమని అధికారులకు ఆదేశం ఇచ్చారు గౌరవనీయ రామనాయుడు గారు. చేసి వెంటనే టెండర్లు పిలిస్తే 1.5 year నుంచి 3 years లోపల అవన్నీ పూర్తి చేసేదిగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. సో నేను ఫస్ట్ టైం ఆ 2 టెంపుల్స్ విజిట్ చేసాం. మిగతా టెంపుల్స్ని కూడా త్వరలో విజిట్ చేసి నెల్లూరులో ఉన్న అన్ని టెంపుల్స్ని ఏదైతే పునరుద్ధరించాలో ఆ విధంగా చేయడం జరుగుతుంది. సార్, మరొక కీలకమైనటువంటి అంశం, ఈరోజు సంక్రాంతి శుభవేళ, యువతకి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? అంటే మీరు ప్రధానంగా యువతకి భరోసా ఇస్తామంటూ కూడా ఈరోజు ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున చెప్పారు. ఈరోజు యువతకి ఎలాంటి ఉపాధి అవకాశాలు నెల్లూరు జిల్లాలో కల్పించబోతున్నారు? అంటే ఖచ్చితంగానండి, ఏ రాష్ట్రంలో అయినా యువతకి ఉపాధి కావాలి. ఏ తల్లిదండ్రులు కొనుక్కునేది ఆస్తిపాస్తుల కంటే కూడా తన పిల్లవాడు చక్కగా ఏదన్నా ఉద్యోగం కానీ లేదన్నా వ్యాపారం చేయాలని కోరుకుంటారు. అవి చేయాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రయారిటీ యాక్చువల్గా ఇండస్ట్రీస్కి ఇస్తున్నారు. ఇంతవరకు 4 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో పెట్టడానికి మొదలైనవి. త్వరలోనే నెల్లూరు జిల్లాలో కూడా యాక్చువల్గా సీకోస్ట్, నెల్లూరు జిల్లా మొత్తం సీకోస్ట్ ఉంది. ఎక్కడైతే సీకోస్ట్ ఎక్కువ ఉంటుందో ఆ పరిసర ప్రాంతాలు ఇండస్ట్రీస్ వస్తాయి. ఉదాహరణకి మీరు సింగపూర్ తీసుకోండి, మలేషియా తీసుకోండి, జపాన్ తీసుకోండి. ఎక్కడైతే సీకోస్ట్ ఎక్కువ ఉందో అక్కడ డెవలప్మెంట్ ఉంది. మన దేశంలో కూడా చెన్నై సీకోస్ట్ ఉంది, కలకటా సీకోస్ట్ ఉంది, ముంబై సీకోస్ట్ ఉంది. ఈ విధంగా సీకోస్ట్ ఉన్న ఏరియాలో డెవలప్మెంట్ దానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా విశాఖపట్నం డెవలప్ అయిందంటే సీకోస్ట్ పోర్ట్ ఉన్నది. అందుకనే మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 14 పోర్టులు పెట్టడానికి యాక్చువల్ ప్లాన్ చేస్తున్నారు. అందులో నెల్లూరులో కూడా 2 పోర్టులు వస్తున్నాయి. ఖచ్చితంగా వాటి ద్వారా అనేక ఇండస్ట్రీలు ఇచ్చేదిగా ఉపాధి కల్పించడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా ఏదైతే యువతకు ఉపాధి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కల్పిస్తాం. ఏదైతే ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుందో ఈ తెప్పోత్సవానికి కూడా మేమే అభివృద్ధి చేశాం, మా పాలనలో అభివృద్ధి జరిగిందంటూ కూడా మంత్రి నారాయణ తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.